Hello friends, welcome to Day Trader Telugu. Good evening. Sensex 1200 points gain అయ్యి 82,531 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 395 పాయింట్స్ గెయిన్ అయ్యి 25,062 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 554 పాయింట్స్ గెయిన్ అయ్యి 55,356 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, చాలా ఇంట్రెస్టింగ్ డేటా మార్కెట్ గురించి ఉంది. బట్ అది మాట్లాడుకునే ముందు యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఇండియా రిలేటెడ్ గా వస్తున్న యాపిల్ ఇన్వెస్ట్మెంట్స్ పై చేస్తున్న ఈ స్టేట్మెంట్స్ ని మీరు తప్పకుండా వినాలి. బికాస్ చెప్తూ ఉంటారు కదా, మనకు అవసరం అయినప్పుడే ఎవరు నిజమైన మన మిత్రులు తెలుస్తుందని అండ్ మనకి లాభం కలుగుతుందని తెలుస్తున్న ప్రతిసారి ట్రంప్ ఇదే వైఖరినే ఫాలో అవుతున్నారు. టారిఫ్ల విషయంలోనూ ఇంతే. ఇండియానే పదే పదే మెన్షన్ చేస్తూ మనది ఒక హైయెస్ట్ టారిఫ్ నేషన్ అని, అక్కడ బిజినెస్ చేయడమే కష్టం అనేలా గ్లోబల్ కంపెనీస్ కు ఒక నెగిటివ్ రిప్రజెంటేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ వచ్చారు ఇన్ని రోజులు. ఇప్పుడు డైరెక్ట్ గా యాపిల్ వాళ్ళనే మీరు ఇండియాలోకి వెళ్ళి బిజినెస్ చేయడం నాకు ఇష్టం లేదనేలా చెప్తున్నారు. ఒకసారి వినండి. And we have Apple, as you know, is coming in. And I had a little problem with Tim Cook yesterday. I said to him, Tim, you're my friend. I treated you very good. You're coming in with $500 billion, but now I hear you're building all over India. I don't want you building in India. You can build in India if you want to take care of India, because India is one of the highest tariff nations in the world. It's very hard to sell into India. And they've offered us a deal where basically they're willing to literally charge us no tariff. So we go from the highest tariff. You couldn't do business in India. We're not even a top 30 in India because the tariff is so high, to a point where they have actually told us, I assume you too, Scott, you were working on that also, that there will be no tariff, right? Would you say that's a difference? They're the highest, and now they're saying no tariff. But I said to Tim, Tim, look, we've treated you really good. We put up with all the plants that you built in China for years. Now you got to build us. We're not interested in you building in India. India can take care of themselves. They're doing very well. We want you to build here, and they're going to be upping their production in the United States. Apple. So Apple's already in for $500 billion, but they're going to be upping their production. సో ఇక్కడ అర్థమవుతుంది కదా, క్లియర్ గా ట్రంప్ చేసిన స్టేట్మెంట్స్. యాపిల్ సిఇఓ టిమ్ కుక్ యుఎస్ లోకి $500 బిలియన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ని తీసుకొస్తున్నారు. అది నాకు హ్యాపీయే. కానీ తను ఇండియాలో కూడా ఎక్కడ పడితే అక్కడ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీస్ ని పెట్టి ఇండియాలో ఎక్స్పాండ్ అవ్వాలనుకుంటున్నాడు. అది నాకు నచ్చట్లేదు. అది క్లియర్ గా చెప్పేశాను. నువ్వు అక్కడికి వెళ్ళేందుకు చేయాలనుకుంటున్నావు? ఒక హైయెస్ట్ టారిఫ్ నేషన్. ఒకప్పుడు అలా ఉండేది, కానీ ఇప్పుడు చూడు, లిటరలీ జీరో టారిఫ్స్ కి వెళ్తుంది. గతంలో అంతా నువ్వు చైనాలో ఎక్స్పాండ్ అవుతూ వచ్చావు. యాపిల్ తో చెప్తున్నారు, చైనాలో ఎక్స్పాండ్ అవుతూ వచ్చావు. ఇప్పుడేమో ఇండియా అంటున్నావు. ఇక్కడ పెట్టు, యుఎస్ఏ లో పెట్టు, ఇండియా వద్దు, నాకు ఇష్టం లేదు అదనేలా టిమ్ కుక్ తో ఉన్న ప్రాబ్లం ని సాల్వ్ చేసుకున్నాడని యాపిల్ సిఇఓకి గట్టిగా చెప్పారనేలా తన స్టేట్మెంట్స్. అమెరికా ప్రజల్లో తన హీరో అవడానికి అయితే ప్రయత్నిస్తున్నారు, కరెక్టే. కానీ ఒక కంపెనీకి అంటూ స్వేచ్ఛ లేదా? ఆ కంపెనీకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కానీ అండ్ సప్లై చైన్స్ కానీ ఎక్కడి నుంచి అయితే బెటర్ అవుతుంది. అండ్ ఆ కంట్రీలో కూడా తనకు సేల్స్ ఉంటాయి కదా, ఇండియాలో కూడా తనకు సేల్స్ ఉంటాయి. టాక్స్ అడ్వాంటేజ్ కోసం అండ్ సప్లై చైన్ లాజిస్టిక్స్ లో ఉంటున్న అడ్వాంటేజెస్ కోసం ఆ కంట్రీలో మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీస్ పెట్టుకుంటే తప్పే ఉంది. టెస్లాని ఇండియాలోకి తీసుకురావడానికి ఏమేం చేయాలో అవన్నీ తను చేస్తుండొచ్చు. వాళ్ళ కంపెనీస్ కి లాభం చెందేలా తను ఇంకొక కంట్రీని కార్నర్ చేయాలని ప్రయత్నించవచ్చు. అక్కడ కూడా మళ్ళీ ట్రేడ్ నే తీసుకొచ్చి మీరు ఇలా చేస్తే నేను మీతో ట్రేడ్ చేయనని చెప్పాను కాబట్టి వాళ్ళు వెనక్కి తగ్గరనే మళ్ళీ అక్కడ కూడా రాంగ్ సైడే ఇండియా రిలేటెడ్ గా ట్రంప్ తీసుకుంటున్నారు. ఇది డెఫినెట్లీ ఇండియన్స్ అందరూ అబ్జర్వ్ చేస్తారు. మీరు గమనించండి, ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో తను గెలవాలని చాలా మంది ఇండియన్స్ కోరుకున్నారు. ఇన్ఫాక్ట్ పూజలు కూడా చేశారు. అండ్ తను కూడా యుఎస్ఏ లో అక్కడ ఉంటున్న ఇండియన్స్ రిలేటెడ్ గా మద్దతు కూడగట్టడానికి ఇండియా రిలేటెడ్ గా చాలా పాజిటివ్ కామెంట్స్ చేశారు. బట్ వన్స్ ఎలక్షన్స్ అయిపోయాయి, ప్రెసిడెంట్ గా ఎన్నికైపోయారు. అండ్ ఇంకొకసారి తను ఎలాగో ప్రెసిడెంట్ అయ్యే అవకాశం లేదు కదా, ఎందుకంటే మాక్సిమం 10 years ఒకరు ప్రెసిడెంట్ గా ఉండగలరు. అంటే 2 times ఉండగలరు. గతంలో ఎలాగో ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యేది ఇంకొకసారి కాబట్టి, ఇంకొకసారి ఎలాగో తన పోటీలో ఉండరు కాబట్టి నాకు తెలిసి తను ఏం చేయగలడో మాక్సిమం అది చేసి వెళ్ళిపోవాలనుకొని ప్రయత్నిస్తూ ఏ లెవెల్ కైనా తను మాట్లాడేలా కనిపిస్తున్నారు. ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇన్ ఫ్యూచర్ తన మొత్తం టెన్యూర్ లో ఎవరెవరైతే మార్కెట్ లో డబ్బులు పెట్టాలనుకుంటారో వాళ్ళకి మంచి మంచి అవకాశాలు మల్టిపుల్ టైమ్స్ క్రియేట్ చేసేలా తన మైండ్ సెట్ అయితే కనిపిస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, తన అలా క్రియేట్ చేస్తే షార్ట్ టర్మ్ లో మనకు అవకాశమే. రీసెంట్ టైమ్స్ లో క్రియేట్ చేశారా? మంచి పానిక్ కనిపించిందా? మళ్ళీ షార్ట్ అప్ అయిపోయిందా మార్కెట్? ఆల్ టైమ్ హైస్ నుంచి నిఫ్టీ జస్ట్ 4.5% డిస్టెన్స్ లో ఉంది. ఎస్, పోర్ట్ఫోలియోలో అనదర్ లెవెల్ అనుకోండి. పోర్ట్ఫోలియోస్ కొంత దూరంగా ఉండొచ్చు బికాస్ ఇండివిజువల్ స్టాక్స్ కదా. బట్ ఇండెక్స్ లెవెల్లో నిఫ్టీ 4% దూరంలో ఉంది. బ్యాంక్ నిఫ్టీ రీసెంట్ గానే ఆల్ టైమ్ హైస్ కొట్టి ఇప్పుడు నియర్లీ ఆల్ టైమ్ హైస్ దగ్గరగానే ఉంది. సో ఏదైతే టెంపరీగా మార్కెట్స్ లో పానిక్స్ వస్తూ ఉంటాయో తన కారణంగా లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి మాత్రం అది ఆపర్చునిటీగా వాడండి. బికాస్ తను ఒక నేషన్ ప్రెసిడెంట్ చేయకూడని లెవెల్లో తన కామెంట్స్ మల్టిపుల్ లెవెల్స్ లో, నాట్ జస్ట్ ఇండియా, ఆన్ వేరియస్
ఆస్పెక్ట్, తన స్టేట్మెంట్స్ అండ్ తన బిహేవియర్ చాలా వోలటైల్ గా ఉంటూ ఉంది. మార్కెట్స్ విషయానికి వస్తే రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ పడుతున్నప్పుడు ఎవరైనా మంచిగా యావరేజ్ చేస్తుంటే మాత్రం ఈ టైమ్స్ కి మీ పోర్ట్ఫోలియోస్ మళ్ళీ బ్యాక్ టు ద నార్మల్ అయి ఉండాలి. బట్ కొన్ని స్టాక్స్ ఉన్నాయిలేండి, ఇంకా అవి మంచిగానే 30-35% దగ్గరగా కూడా పడున్నాయి. అసలు మీ పోర్ట్ఫోలియో మొత్తం రికవర్ అయిందా? బికాస్ రీసెంట్ టైమ్స్ లో నా పోర్ట్ఫోలియో అంతా రికవర్ అయింది అంటున్నారు. ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళైతే ఆల్వేస్ పాజిటివ్ లోనే ఉంటుంది. బట్ ఇన్ లాస్ట్ 1-2 ఇయర్స్ లో ఎంటర్ అయిన వాళ్ళకి మీ పోర్ట్ఫోలియో రికవర్ అయిపోయిందా? ఆర్ మీ పోర్ట్ఫోలియోలో ఆల్రెడీ 30-40% పడ్డ స్టాక్స్ ఇంకా ఏమైనా ఉంటున్నా వీలైతే వాటి గురించి మెన్షన్ చేయండి. కమింగ్ టైమ్స్ లో వాటిలో ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్స్ ని కంటిన్యూ చేయాలా లేదా అన్న దాని రిలేటెడ్ గా మీకు ఏదైనా కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ ఆ పర్టికులర్ స్టాక్స్ రిలేటెడ్ గా అందించగలిగే నాకు ఏ మాత్రం ఆపర్చునిటీ ఉంటున్నా అందిస్తాను. డామ్ క్యాపిటల్ గురించి నిన్నటి వీడియోలో చాలా మంది మన వాళ్ళు అడిగారు కదా, దాని గురించి వాళ్ళ వీడియోలో మాట్లాడుకుందాం. మీకు వేటి రిలేటెడ్ గా అలాంటి క్వశ్చన్స్ ఉంటున్నా కామెంట్ సెక్షన్ లో అడగండి. ఫ్యూచర్ లో ఎలాంటి ఆపర్చునిటీ ఉంటున్నా డెఫినెట్లీ నేను దాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అండ్ కమింగ్ టు మార్కెట్, ఎందుకు మార్కెట్ ఇలా సడన్ గా పెరిగింది ఫ్రెండ్స్? ఈ రీసెంట్ టైమ్స్ లో మీరు అబ్జర్వ్ చేశారంటే మిడ్ క్యాప్స్ కంటిన్యూస్ గా పెరుగుతున్నాయి, స్మాల్ క్యాప్స్ కంటిన్యూస్ గా పెరుగుతున్నాయి. బట్ నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ అంత స్ట్రాంగ్ ఏం పెరగలేదు, రేంజ్ బౌండ్ లో ఉన్నాయి, ఇన్ఫాక్ట్ నెగిటివ్ లో ఉన్నాయి. ఆ మొత్తాన్ని వాళ్ళ మార్కెట్ అయితే తుడిచిపెట్టింది. మీరు గ్లోబల్ మార్కెట్స్ ని అబ్జర్వ్ చేయండి. S&P 500 కానీ నాస్డాక్ కానీ ఫ్రమ్ April 9th లోస్ నుంచి చాలా ఎక్కువగా పెరిగాయి. నాస్డాక్ ఎంత పెరిగింది అనుకుంటున్నారు? April 9th లో నుంచి ట్రంప్ చేసిన అన్సర్టనిటీ ఉందా, అక్కడి నుంచి ఎంత పెరిగింది అనుకుంటున్నారు? మోర్ దాన్ 25%. S&P 500 మోర్ దాన్ 18%. మన మార్కెట్స్ ఇంకా దానికంటే తక్కువే ఉన్నాయి. మన యాక్చువల్లీ ఎమర్జింగ్ మార్కెట్స్ డెవలప్డ్ మార్కెట్స్ కంటే ఇంకాస్త ఎక్కువగా రియాక్ట్ అవ్వాలి. బట్ మనకంటూ ఉంటున్న జియో పొలిటికల్ టెన్షన్స్, రీసెంట్ గా ఈ పాకిస్తాన్ వాళ్ళు అన్సర్టనిటీకి తెరరేపారు కదా, అదే పాయింట్ అనే గ్లోబల్ ట్రేడ్ డీల్స్ అన్ని కూడా అరేంజ్ అవుతున్న సమయంలో దాంతో మన మార్కెట్స్ కొంత డిస్టర్బ్ అయ్యాయి, మళ్ళీ బ్యాక్ అయ్యాయి. నా క్వశ్చన్ అంతా ఈ సినారియోలో FIS ఏమైనా మనం కాదు అంటే మనది స్ట్రాంగ్ గ్రోయింగ్ ఎకానమీ. బట్ ఈ పాయింట్ లో చైనా మీదకి వెళ్దాం, ఎందుకంటే గ్లోబల్ గా ఉంటున్న ఇన్వెస్ట్మెంట్స్ బ్యాంక్ అని ఇప్పుడు చైనా స్ట్రాంగ్ గా మూవ్ అవుతుందని ఎలా స్టేట్మెంట్స్ చేస్తున్నారు. నిన్నటి వీడియోలో చెప్పాను కదా, FIS ఏమైనా తగ్గుతున్నారా అని అనుకున్నాను. బట్ నిన్నటి దాంట్లో చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. అండ్ ఇవాళ బ్యాంక్ నిఫ్టీ మూవ్ అవుతున్న విధానం, నిఫ్టీ సెన్సెక్స్ మూవ్ అవుతున్న విధానం, ఐఎమ్ షూర్ మోస్ట్లీ FIS బై సైడ్ కంటిన్యూ అవుతున్నారు ఇండియాలో అన్నదానికి ఇది ఒక క్లారిటీని అయితే ఇస్తుంది. ఏదైనా సెల్ సైడ్ ఉంటున్నారు అనుకోండి, బ్లాక్ డీల్స్ ఒకసారి చెక్ చేద్దాం. బట్ FIS ఒక పార్టిసిపేషన్ మార్కెట్స్ లో స్ట్రాంగ్ గానే ఉంది. అండ్ ఇంకొకరి గురించి మాట్లాడాలి, అదే మ్యూచువల్ ఫండ్స్. ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఏ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళ ఎంటైర్ పోర్ట్ఫోలియోలో ఎంత % క్యాష్ ని హోల్డ్ చేస్తున్నాయో గమనించొచ్చు. మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్స్ పెద్ద రిటర్న్స్ ఇవ్వవు, పడుతున్నప్పుడు పరాక్ పరీక్ వాళ్ళు, ఫ్లెక్సీ ఫండ్ వాళ్ళు మంచి స్ట్రాంగ్ రిటర్న్స్ ఇచ్చారా? అదే పెరుగుతున్నప్పుడు ఎవరైతే తక్కువ క్యాష్ ని హోల్డ్ చేస్తున్నారో వాళ్ళ మ్యూచువల్ ఫండ్స్ మంచి రిటర్న్స్ ఇస్తాయి. బట్ ఇలా ఎక్కువ క్యాష్ ని రైస్ చేసి పెట్టుకుందేందుకు? వాళ్ళు మార్కెట్ బాగా పడితే మంచి ఆపర్చునిటీ కోసమే కదా. కానీ మార్కెట్ లో ఈ పాయింట్ లో కూడా వాళ్ళు ఇన్వెస్టెడ్ గా లేరు. మీన్స్ ఎయిదర్ వీళ్ళు అనుకుంటున్నది ఆర్ వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఇన్వెస్ట్మెంట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ కొన్న వాళ్ళకి మంచి రిటర్న్స్ రావాలంటే మార్కెట్ ఇక్కడ నుంచి పడనైనా పడాలి, సో దట్ ఆ క్యాష్ ని డిప్లాయ్ చేయడానికి వాళ్ళకి ఆపర్చునిటీ రావాలి. ఆర్ చాలా టైం పాటు మార్కెట్ కన్సాలిడేషన్ లోకి వెళ్ళిపోయినా ఈ డబ్బుల్ని వాళ్ళు లిక్విడ్ క్యాష్ లో పెట్టుకోరు కదా, డెట్ ఇన్స్ట్రుమెంట్స్ లో పెట్టి ఆ రిటర్న్ ద్వారా అయినా సరే ఇతర మ్యూచువల్ ఫండ్స్ కంటే ఎక్కువ రిటర్న్ వాళ్ళు జనరేట్ చేయగలరు. బట్ ఇక్కడ పాయింట్ అంతా ఈ రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న అన్సర్టనిటీస్ అన్ని కంప్లీట్ అయ్యాయి, ట్రేడ్ వార్స్ అన్ని కంప్లీట్ అయ్యాయి, గ్లోబల్ గా ఉంటున్న మన మ్యాక్రో టెన్షన్స్ అన్ని కూడా కంప్లీట్ అయ్యాయి, మన ఇండియాలో ఉన్న జియో పొలిటికల్ టెన్షన్స్ అన్ని కూడా కంప్లీట్ అయ్యాయి. ఈ పాయింట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడమే రైట్ అని ఈ డ్రై పవర్ సైడ్ లైన్స్ లో కూర్చున్న ఈ డబ్బులంతా, ఇది ఏప్రిల్ ఎండింగ్ కి ఉంటున్న డబ్బులు, ఒక్కొక్క మ్యూచువల్ ఫండ్ దగ్గర ఎంత ఉంది, ఎంత పెద్ద మొత్తంలో డబ్బులు ఉంది, 10,000 కోట్లకి పైగా ఎవరెవరి దగ్గర ఉంది, పర్సెంటేజ్ ఆఫ్ AUM లో ఎంత డబ్బులు అన్నది కూడా ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించొచ్చు. ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇప్పుడు వీళ్ళు మార్కెట్ లో పెడదామని ప్రయత్నిస్తే మాత్రం మార్కెట్స్ ఆల్ టైమ్ హై హిట్ చేయడం కేక్ వాక్ అయితే అవుతుంది. అండ్ యాజ్ పర్ ద రిపోర్ట్స్ 5 years హై లో ప్రెసెంట్ ఇండియా యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించిన క్యాష్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. 2021 లో లోకి వెళ్ళాయి, అక్కడి నుంచి మళ్ళీ 5.39 నియర్లీ 6 లెవెల్స్ దగ్గరికి అవైతే రీచ్ అవుతున్నాయి. సో యూజువల్ గా క్యాష్ పొజిషన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి అనుకోండి, దాని మీనింగ్ మార్కెట్ ఓవర్ వాల్యూడ్ లోకి వెళ్ళింది ఆర్ మ్యాక్రోలో ఏదో డిస్టర్బెన్స్ రాబోతుంది, క్యాష్ లో ఉందాం, సో దట్ కమింగ్ టైమ్స్ లో పడితే కొందాం అనుకునే మ్యూచువల్ ఫండ్స్ ఆగాలి. ఒకవేళ అలా ఆగి అలా కానీ ఏం లేకుండా మ్యాక్రోస్ బాగానే డెవలప్ అవుతున్నాయి, మనమే రాంగ్ సైడ్ ఉన్నామని కానీ ఆ క్యాష్ ని మార్కెట్ లో పెట్టాలని వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటే మార్కెట్స్ రిలేటెడ్ ఒక బిగ్ బూస్ట్ అవుతుందన్న విషయం కూడా మనం గుర్తుంచుకోవాలి. సో అలాంగ్ విత్ FIS మన ఇండియన్స్ ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ హోల్డ్ చేస్తున్న ఈ వేలాది రూపాయల క్యాష్ మార్కెట్ లోకి ఫ్లో అయ్యే ప్రయత్నంలో కూడా మార్కెట్ స్ట్రాంగ్ గా మూవ్ అయ్యే అవకాశం ఉంది. కానీ క్వశ్చన్ అంతా మ్యూచువల్ ఫండ్స్ కి ఇది కరెక్ట్ ఆపర్చునిటీ అనుకుంటున్నారా, లేదా ఇది ఓవర్ వాల్యుయేషన్స్ పడ్డాకే చూద్దామని ఇంకా కంటిన్యూ చేస్తారా? ఇది నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ లో మనకు అర్థమవుతుంది. క్యాష్ పొజిషన్స్ ఇలానే ఉన్నాయా, తగ్గుతున్నాయని? ఏ మాత్రం తగ్గుతున్న సిగ్నల్స్ మనకు కనిపిస్తున్నా దెన్ పెద్ద పెద్ద మ్యూచువల్ ఫండ్స్ కూడా ఈ లెవెల్స్ లో కూడా మార్కెట్ లో ఎంటర్ అవుదాం అనుకుంటున్నారంటే మార్కెట్స్ ఇంకా ఫర్దర్ గా పెరిగే అవకాశం ఉంది. ఫ్రమ్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి కూడా సపోర్ట్ ఉందన్న విషయాన్ని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ లో నేను ఆ డేటాని అనాలిసిస్ చేసి మీకు అది ఇన్ఫార్మ్ చేస్తాను. అలాగే గోల్డ్ ప్రైస్ రిలేటెడ్ గా నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం, మార్కెట్ అనాలిసిస్ లో మాట్లాడాను, బట్ దాన్ని ఒక సెపరేట్ టాపిక్ గా ఇవాళ మనం
మనం డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు గోల్డ్ పడుతుంది, ఇప్పుడు కొనాలా లేదంటే వెయిట్ చేస్తే ఇంకా పడుతుందా, వీటన్నిటి గురించి మనం డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. బట్ అపార్ట్ ఫ్రమ్ గోల్డ్, బ్రెంట్ కూడా కొంతగా కరెక్ట్ అవుతుంది, విచ్ ఇస్ గుడ్ ఫర్ ఇండియన్ మ్యాక్రో. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ లోకి వస్తుంది, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ రిలేటెడ్ గా అడ్వాంటేజ్. డాలర్ ఇండెక్స్ స్టేబుల్ గానే ఉంది అండ్ బాండ్ yields కొంతగా ఎలివేట్ అయ్యాయి. 4.4 దగ్గరగా చూస్తున్నాం మనం రీసెంట్ టైమ్స్ లో. ఇప్పుడు 4.52 దగ్గరికి వెళ్ళాయి. అది కూడా ఏం పెద్దంత రిస్క్ కాదు. ఈవెన్ ఓవరాల్ మార్కెట్స్ లో కూడా అంత స్ట్రెంత్ లేదు, అలానే వీక్నెస్ కూడా లేదు. మార్కెట్ స్టేబుల్ గానే ఉన్నాయి. సో ఫర్దర్ గా మార్కెట్ ఒక మూవ్, ఎఫ్ఐఎస్ ఒక ఇన్వాల్వ్మెంట్ తో కంటే మన మ్యూచువల్ ఫండ్స్ ఇప్పటి వరకు క్యాష్ ని పక్కన పెట్టారా, వాళ్ళు ఇప్పుడు మార్కెట్ లో పెట్టాలనుకుంటున్నారా? లేదు, వాళ్ళు ఏదైతే బిలీవ్ చేస్తున్నారో మార్కెట్ పడితేనే కొందామని, వాళ్ళు ఇంకా ఆ ఫాల్ పెండింగ్ లో ఉంది. ఇప్పుడు కంగారు పడాల్సిన నీడ్ లేదు, మార్కెట్ పడుతుంది పడ్డాకే కొందామని వాళ్ళ క్యాష్ పొజిషన్స్ ని టచ్ చేయకుండా అలా వదులుతున్నారా? వాళ్ళు ఏ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారు అనేది కూడా ఇక్కడ నుంచి మార్కెట్స్ ని ఫ్యూరియస్ గా మూవ్ చేయాలా, ఆర్ కొంత స్టేబుల్ గానే స్లోగా పైకి తీసుకువెళ్ళాలనేది డిసైడ్ చేస్తుంది. అండ్ గ్లోబల్ గా కొంత సమీకరణాలు అయితే మారుతూ ఉన్నాయి. సిరియా రిలేటెడ్ గా ఉంటున్న శాంక్షన్స్ ని ట్రంప్ చాలా సర్ప్రైజ్ గా అనౌన్స్మెంట్ చేశారు, ఆ శాంక్షన్స్ ని లిఫ్ట్ చేస్తున్నట్టు. నెక్స్ట్ రష్యా యుక్రెయిన్ రిలేటెడ్ గా కూడా ఇవాళ టుర్కీలో పీస్ టాక్స్ అయితే నడుస్తున్నాయి. యుక్రెయిన్ నుంచి జెలెన్స్కీ గారు వస్తున్నారు, బట్ రష్యా సైడ్ నుంచి పుతిన్ గారు వస్తున్నారా రావట్లేదు అనేది ఇంకా క్లారిటీ లేదు. జెలెన్స్కీ మాత్రం నేను పుతిన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఇద్దరం మాట్లాడుకుందాం రమ్మని, ఇస్తాంబుల్ కి రమ్మని, తుర్కీ ఒక క్యాపిటల్ కి రమ్మని ఆల్రెడీ ఓపెన్ ఇన్విటేషన్ అయితే ఇచ్చారు. ఒకవేళ పుతిన్ వస్తున్నా రాకపోతున్నా సీజ్ ఫైర్ రిలేటెడ్ గా కంప్లీట్ గా ట్రూస్ పరంగా, అంటే వాళ్ళిద్దరు కంట్రీస్ పరంగా ఎటువంటి ఇష్యూ లేకుండా ఒక పీస్ డీల్ కి ఇద్దరు కానీ వెళ్తుంటే ఇది కూడా గ్లోబల్ మార్కెట్స్ కి మంచిదే. బికాస్ ఫ్రమ్ 2022 వీళ్ళిద్దరి మధ్యలో ఇష్యూ రన్ అవుతూనే ఉంది. ఇది కూడా మీటింగ్ ఇవ్వాలే. ఇవి కాక ఇవాళ యుఎస్ కి సంబంధించిన పీపీఐ డేటా, రీటైల్ సేల్స్ డేటా, ఇలా వాళ్ళకి సంబంధించిన కొన్ని ఎకనామిక్ డేటా పాయింట్స్ అయితే వస్తాయి. అండ్ ఎఫ్ఐడిఐ డేటా రాగానే నేను మీకు కామెంట్ సెక్షన్ లో అప్డేట్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అని అనిపించుంటే దాన్ని తప్పకుండా వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. గోల్డ్ ప్రైస్ ఎందుకో కానీ కొంత పడితేనే గోల్డ్ ప్రైస్ క్రాష్ అనేలాగా, గోల్డ్ ప్రైస్ భారీగా పడిందనేలాగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎస్, ఆల్ టైమ్ హైస్ నుంచి గోల్డ్ ప్రైస్ 10% దగ్గరగా పడింది. నిన్న నైట్ కూడా గోల్డ్ ఎక్కువగానే పడింది, ఇవాళ కూడా మార్నింగ్ గోల్డ్ పడింది కరెక్టే. 3500 పర్ ఔన్స్ దగ్గరగా ఆల్ టైమ్ హైస్ దగ్గరికి వెళ్ళింది, కాస్త ఇప్పుడు 3150 దగ్గరగా గోల్డ్ ప్రైస్ ఫ్రమ్ ఆల్ టైమ్ హైస్ నుంచి 10% దగ్గరగా పడింది కరెక్టే. కానీ ఈ ఇయర్ ఇంకా గోల్డ్ ప్రైస్ 24% పెరిగినట్టు, లాస్ట్ 12 మంత్స్ లో చూస్తే 40% పెరిగినట్టు. సరే, ఇప్పుడు గోల్డ్ ప్రైస్ పడింది కదా, రీసెంట్ టైమ్స్ లో బాగా పెరిగి ఇప్పుడు 10% దగ్గరగా పడింది కదా, ఇప్పుడు కొనాలా? నిన్నటి వీడియోలో పెట్టాక ఇప్పుడు కొనాలనే క్వశ్చన్ వస్తుంది. సో ఫస్ట్ అసలు ఎందుకు పడుతుందో మీకు అర్థమైందంటే కొనాలా లేదా అర్థమవుతుంది. దాని గురించి కూడా నేను మాట్లాడతాను. బట్ అసలు ఎందుకు పడుతుంది, మెయిన్ రీజన్ యుఎస్ చైనా రిలేటెడ్ గా ఉంటున్న అన్సర్టనిటీకి వాళ్ళిద్దరూ సడన్ గా ముందుకొచ్చి మనం కూర్చొని మాట్లాడుకునే దానికి ఎందుకు ఇన్ని టెన్షన్స్ అని స్విట్జర్లాండ్ లో ఒకసారి, జెనీవాలో ఒకసారి డిస్కషన్స్ చేసి నెక్స్ట్ 90 డేస్ పాటు మేము టారిఫ్లు తగ్గించేస్తాం, డిస్కషన్స్ చేసుకుంటే ఒక డీల్ కి వస్తాం ఇలా మాట్లాడేసేసరికి ఇప్పటి వరకు గోల్డ్ ఎవరైతే సపోర్ట్ చేస్తూ వచ్చారో, చైనా సెంట్రల్ బ్యాంక్ ఎవరైతే సపోర్ట్ చేస్తూ వచ్చారో, ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్స్ అయిపోతే ఫర్దర్ గా డబ్బులు గోల్డ్ లోకే పంపించాలా, కరెన్సీ అయినా డాలర్ లోకి వెళ్ళాలా, డాలర్ డినామినేటెడ్ వాళ్ళ యుఎస్ బాండ్స్ లోకైనా వెళ్ళాలా అని చైనాకి ఆప్షన్స్ ఉంటాయని ఒక మార్కెట్ లో ఉంటున్న కన్సర్న్స్ మార్కెట్ లో గోల్డ్ ప్రైస్ ని డౌన్ సైడ్ కి తీసుకొస్తున్నాయి. అండ్ దీంతో పాటు రీసెంట్ గా ఉంటున్న యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా బెటర్ గా ఉండడం, సిరియా రిలేటెడ్ గా శాంక్షన్స్ లిఫ్ట్ చేయడం, అదర్ కంట్రీస్ పరంగా ట్రేడ్ డీల్ కూడా మంచిగానే జరుగుతుందని ఇలా యుఎస్ ప్రెసిడెంట్ చేస్తున్న ఈ కామెంట్స్ అన్ని కూడా గ్లోబల్ గా అంతా బానే జరుగుతుంది, అంతా బానే ఉంది, గుడ్ గానే ఉంది అని ఒక ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేస్తుందా? ఇది గోల్డ్ కి మంచిది కాదు. గోల్డ్ కి కావాల్సింది ఏంటి? గ్లోబల్ గా టెన్షన్స్, ఏదో ఒక ఎకానమీలో రెసెషన్, చైనానా, యుఎస్ లేకపోతే గ్లోబల్ గా రెసెషన్, ఏదో ఒకటి గ్లోబల్ గా టెన్షన్స్ ఉండాలి, అప్పుడు గోల్డ్ పెరుగుతుంది. రెసెషన్ రావాలి, అప్పుడు గోల్డ్ పెరుగుతుంది. డాలర్ వీక్ అవ్వాలి, అప్పుడైనా గోల్డ్ పెరుగుతుంది. ఇవేవి జరగట్లేదు కదా. గ్లోబల్ గా ఉన్న టెన్షన్స్ అన్ని ఈజ్ అవుతున్నాయి, ఇంక్లూడింగ్ ఇండియా పాకిస్తాన్ ఇష్యూ, రష్యా యుక్రెయిన్ ఇష్యూ, యుఎస్ సిరియా ఇష్యూ అండ్ యుఎస్ చైనా ఇష్యూ. మొత్తం అన్ని కూడా లాస్ట్ 1 వీక్ లో అన్ని పాజిటివ్ అప్డేట్స్ గోల్డ్ కి అగైనెస్ట్ గా వర్క్ అవుతుంది. ఇది రీజన్, మెయిన్ రీజన్ గోల్డ్ పడడానికి. ఇప్పుడు గోల్డ్ పడుతుంది కదా, కొనొచ్చా? ఫ్రెండ్స్, గోల్డ్ ని కొనడానికి మాత్రం స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి చేసే అనాలిసిస్ అంతా మనం నిజంగా చేయాల్సిన నీడ్ లేదు. ఇప్పటి వరకు గోల్డ్ లో లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్మెంట్స్ చేసిన వాళ్ళు, లైక్ స్టాక్ మార్కెట్, ఈ గోల్డ్ లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేసిన వాళ్ళు నష్టపోయిందే లేదు. బట్ ప్రాబ్లం అంతా ఏంటంటే మనం పీక్ లో ఎంటర్ అయ్యామనుకోండి, అంటే కొంత హైయర్ ప్రైస్ లో ఎంటర్ అయ్యామనుకోండి, వెయిట్ చేస్తే మనకు వచ్చే రిటర్న్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ ఫాల్ అంతా చూసుకొని ఎప్పుడైనా గోల్డ్ కనీసం కొంత స్టెబిలైజ్ అయ్యి కొంత పెరగడానికి ప్రయత్నిస్తుంది అని ఒక కన్ఫర్మేషన్ వచ్చేంత వరకు పక్కన ఉండడం బెటర్. ఆర్ మీ పోర్ట్ఫోలియోలో 8 to 10% కూడా అలోకేషన్ లేదనుకోండి గోల్డ్ లో, స్లోగా పడుతుంటే స్లోగా కొంతగా లెట్స్ సే మీరు 10,000 పెట్టాలనుకుంటే 1,000 రూపాయలు లెక్కన కూడా గోల్డ్ ని కొనుక్కొని పోవడంలో తప్పేం లేదు. 8 to 10% అలోకేషన్ మన పోర్ట్ఫోలియోలో గోల్డ్ కి ఇవ్వడంలో తప్పేం లేదు. గోల్డ్ లో 1,000 రూపాయలు పెట్టడం ఏంటి, పెద్ద మొత్తంలో కదా పెట్టాలి అంటే గోల్డ్ ETF ఉంటాయి. ఈ వీడియోలో మెన్షన్ చేశాను, డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా లంసమ్ గా మాత్రం గోల్డ్ లో డబ్బులు పెట్టాలనుకుంటుంటే కొంచెం వెయిట్ చేయండి.
ఇప్పుడు అన్ని అన్సర్టనిటీస్ క్లియర్ అవుతున్నాయని ఎలా గోల్డ్ లో కూడా కొంత ఫాల్ అనేలా కనిపిస్తుంది కదా. ఎక్కడైనా ప్రైజెస్ స్టెబిలైజ్ అయ్యి కొంతైనా బేస్ ఫామ్ చేశాయి అంటే ఏదో ఒక రోజు 2 రోజులు 3 రోజులైనా ఒకే ప్రైస్ దగ్గర తిరుగుతున్నాయని ఒక బేస్ మనకు కనిపించిన తర్వాత ముందుకు వెళ్ళడం బెటర్. ఇప్పుడైతే కాన్స్టెంట్ గా డిక్లైన్ లో ఉంది. కొన్ని ఆర్టికల్స్ అయితే టెక్నికల్ గా 86,000 వరకు గోల్డ్ రావచ్చు అనేలా అనలిస్టులు అయితే చెప్తున్నారు. ఇది టెక్నికల్ గా చార్ట్స్ ని బట్టి. ఇఫ్ ఇన్ కేస్ ఆ ప్రైజెస్ కి వెళ్తుంటే ఆన్ చార్ట్స్ అవి సపోర్ట్స్ గా యాక్ట్ చేస్తుంటాయి కాబట్టి అక్కడ వరకు కూడా ఎవరైనా వెయిట్ చేయాలనుకుంటే లెవెల్స్ కోసం ఈ లెవెల్స్ ని చూడొచ్చు. ఆర్ టైం టు టైం గోల్డ్ కొనుక్కోవాలనుకుంటున్న వాళ్ళు మాత్రం టూ మచ్ అనాలిసిస్ అవసరం లేదు. కొంత మొత్తంలో పెట్టాలనుకుంటే ఇది లంసం కి చెప్పాను. కొంత మొత్తంలో పెట్టాలనుకుంటే మాత్రం ఫాలో అవుతున్న ప్రతిసారి పోర్ట్ఫోలియోలో 8 to 10% గోల్డ్ అలొకేషన్ ఇవ్వడం మంచిది. ఎందుకంటే ఏదో ఒక టైంలో ఈక్విటీ మార్కెట్స్ పడతాయి, అప్పుడు మీకు గోల్డే స్టెబిలిటీని ఇస్తుంది. నెక్స్ట్ డామ్ క్యాపిటల్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఇది రిజల్ట్స్ అనాలిసిస్ కాదు. ఐపీఓ టైం నుంచి స్టాక్ భారీగా పడింది. ఇవాళ కూడా 7% దగ్గరగా పడింది కదా. ఎందుకు పడింది ఇవాళ 7%? అండ్ ఫర్దర్ గా ఏంటి స్టాక్ రిలేటెడ్ గా ఒక ఓవర్ వ్యూ లా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. డామ్ క్యాపిటల్ వీళ్ళు బిజినెస్ ఏం చేస్తుంటారు ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను చూడండి. ఐపీఓస్ ని తీసుకొస్తుంటారు, క్యూఐపీస్ ని చేస్తుంటారు, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్స్ లైక్ కంపెనీస్ డబ్బులు కావాలనుకుంటే పెద్ద ఇన్వెస్టర్స్ ఆ కంపెనీ షేర్లు అలాట్ చేసి డబ్బులు రైజ్ చేసేలా చేస్తుంటారు. ఆఫర్ ఫర్ సేల్ కానీ, బైబ్యాక్ కానీ, అడ్వైజరీ కానీ, ప్రిఫరెన్షియల్ ఇష్యూస్ కానీ, రైట్స్ కానీ, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీళ్ళ బిజినెస్ అంతా మీరు గమనించారంటే ఏదో ఒక మూలన డబ్బులు రైజ్ చేసే విధానంలోనే కనిపిస్తుంది. అది పబ్లిక్ దగ్గర నుంచా, ఇన్వెస్టర్స్ దగ్గర నుంచా, ఏదో ఒక రూపంలో ఫండ్ రైజింగ్ రిలేటెడ్ గానే మనకి వీళ్ళ రోల్ కనిపిస్తుంది. అది వీళ్ళ బిజినెస్. మరి స్టాక్ ఎందుకు ఇవాళ పడింది? నెంబర్స్ నేమో వీళ్ళు ప్రెజెంట్ చేస్తున్న విధానం చూస్తే టోటల్ ఇన్కమ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 37.5% పెరిగింది. ప్రాఫిట్ ఏమో 47% పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్. రిటర్న్ ఆన్ ఈక్విటీ సాలిడ్ ఉంది. స్ట్రాంగ్ ఐపీఓ పైప్ లైన్ అండ్ 20 ట్రాన్సాక్షన్స్ ఎగ్జిక్యూట్ చేశారు 21,700 crore ప్లస్ తో అనేలా సాలిడ్ గా మనకి డేటా కనిపిస్తుంది. ఇది వీళ్ళు కంపేర్ చేస్తున్నది ఎంటైర్ ఫైనాన్షియల్ ఇయర్ ని అంతకు ముందు ఉంటున్న ఫైనాన్షియల్ ఇయర్ తో అనమాట. సో యూజువల్ గా మనం చూసేది ఏంటి? మార్చ్ 2025 Q4 నెంబర్స్ ని లాస్ట్ క్వార్టర్ తోనే కంపేర్ చేస్తాం. ఆ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తాం క్వార్టర్లీ నెంబర్స్. అలా చూస్తే రెవెన్యూ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో 65% డౌన్ అయింది, ఇయర్ ఆన్ ఇయర్ లో 57% డౌన్ అయింది. వెరాజ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ 77% ఆన్ క్వార్టర్ ఇయర్ ఆన్ ఇయర్ లో 67% అండ్ నెట్ ప్రాఫిట్ 83% ఆన్ క్వార్టర్ అండ్ 74% ఆన్ ఇయర్ డౌన్ అయింది. మార్జిన్స్ కూడా లాస్ట్ క్వార్టర్ లో ఆల్మోస్ట్ 68.2% మార్జిన్స్ ఉంటే ఇప్పుడు 44.2% మార్జిన్స్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ పాయింట్ లో 58.5% మార్జిన్స్, ఇప్పుడు అది డ్రాస్టిక్ గా డౌన్ అయింది టువర్డ్స్ 44.2%. సో క్లియర్లీ నెంబర్స్ వీక్ గా ఉన్నాయని తెలుస్తుంది. స్టాక్ పడడానికి కారణం అదే. ఇప్పుడు మనం నెక్స్ట్ చెక్ చేయాల్సింది ఇప్పుడు ఇదేనా ఎక్స్పెన్సివ్ గా ఉందా. సో నెంబర్స్ బాలేవు, ఎక్స్పెన్సివ్ ఉంటే ఎగ్జిట్ అయిపోవచ్చు. ఒకసారి అది చూద్దాం. వేరియస్ మెట్రిక్స్ తో మనం చూడొచ్చు. బట్ సింపుల్ గా అందరికి అర్థమయ్యే దానిలో ప్రైస్ టు ఎర్నింగ్స్ ని చూసినా ఇది ఫార్వర్డ్ ప్రైస్ టు ఎర్నింగ్స్ కాదు, అది ఇంకాస్త ఎక్కువ ఉంటుంది బికాస్ ఆఫ్ లో నెంబర్స్. ఇప్పుడు కొంత వీక్ గా ఉండడం కారణంగా. బట్ ఎగ్జిస్టింగ్ గా ఉంటున్న పీఈని కంపేర్ చేసి చూస్తే నియర్లీ 14 దగ్గరగా మనకి పీఈ ఉంటుంది. ఇప్పటి వరకే ఏదైతే వీక్ నెంబర్స్ ఉందో అది మార్కెట్ లో ఆల్రెడీ రిఫ్లెక్ట్ అయ్యే ప్రయత్నం కొంతవరకు జరిగింది. ఇప్పుడు మనం వేసుకోవాల్సిన క్వశ్చన్, కమింగ్ టైమ్స్ లో కూడా వీక్ నెంబర్స్ ఉండే అవకాశం ఉందా? దానికి ప్రాబబిలిటీ ఉంది. మార్కెట్ కానీ పెద్దగా రియాక్ట్ అయ్యి పైకి బాగా పెరగకపోతుంటే కొత్తగా ఫండ్ రైజింగ్ చేయాలనుకున్నా, ఐపీఓలు తీసుకురావాలనుకున్నా, క్యూఐపీలు చేయాలనుకుంటున్నా, బైబ్యాక్లు కానీ, అడ్వైజరీ సర్వీసెస్ కానీ, రైట్స్ కానీ, ప్రిఫరెన్షియల్ ఇష్యూస్ కానీ, ఓఎఫ్ఎస్లు కానీ పెద్దగా పార్టిసిపేషన్ లో ఉండదు కాబట్టి వీళ్ళ కస్టమర్స్ అందరూ వాళ్ళ దగ్గర నుంచే కాబట్టి వీళ్ళకి మోర్ అండ్ మోర్ ఆర్డర్స్ రాకపోతూ ఉంటే వీళ్ళకి వచ్చే కమిషన్ ఫీజ్ కూడా దాని నుంచి తగ్గుతుంది. సో మార్కెట్ ఇక్కడ నుంచే రికవర్ అవుతుంది, స్ట్రాంగ్ గా మూవ్ అవుతుంది అనుకుంటే ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న డామ్ క్యాపిటల్ మంచి వాల్యూనే ఇస్తుంది. మార్కెట్ కన్సాలిడేట్ అవుతుంది ఆర్ ఇక్కడ నుంచి పడుతుంది. సో దట్ చాలా కంపెనీస్ కి ఫండ్ రైజింగ్ కష్టం అవుతుంది. సో వీళ్ళకి కూడా బిజినెస్ తగ్గుతుంది అనుకుంటే దెన్ డామ్ క్యాపిటల్ ఇక్కడ నుంచి కూడా మనకి కొంత రిస్క్ నే కలిగి ఉంటుంది. ఇది సింపుల్ టర్మ్స్ మార్కెట్ సైకిల్స్ ని బట్టి ఎంటర్ ఎగ్జిట్ అవుతూ ఉండాల్సిన కంపెనీ. బుల్ సైకిల్ లో మంచి రిటర్న్స్ ఆర్ మంచి యూఫోరియాని క్రియేట్ చేస్తుంది. మార్కెట్ ఏమాత్రం టర్న్ అరౌండ్ అవుతుంది అనుకున్నా క్యాపిటల్ మార్కెట్ స్టాక్స్ లో ఇంపాక్ట్ అయ్యే కంపెనీలో ఈ కంపెనీ ప్రధానంగా రేస్ లో ఉంటుంది. హోప్ మీకు డామ్ క్యాపిటల్ రిలేటెడ్ గా కంప్లీట్ ఐడియా వచ్చిందని. ఇలా మీకేమైనా ఇతర స్టాక్స్ రిలేటెడ్ గా డీటెయిల్డ్ గా ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటున్నా మీరు కామెంట్ సెక్షన్ లో టైం టు టైం అప్డేట్ చేస్తూ ఉండండి. అండ్ ఆల్రెడీ అది మన వాళ్ళు ఎవరైనా పెట్టారనుకుంటున్నా మీరు నెగ్లెక్ట్ చేయకుండా ఒకవేళ అదే దాని రిలేటెడ్ గా మీకు కావాలనుకున్నా దాన్ని లైక్ చేశారంటే మీరు ఇంకో కామెంట్ కూడా వద్దు, ఉన్న కామెంట్ నే లైక్ చేస్తున్నా మన వాళ్ళ ఇంట్రెస్ట్ నాకు అర్థమవుతూ కమింగ్ టైమ్స్ లో ఎప్పుడు ఇలాంటి ఆపర్చునిటీ ఉంటున్నా వాటి నెంబర్స్ తో పాటు వాటి రిలేటెడ్ గా బిజినెస్ ఫర్దర్ గా రిస్క్ ఏంటి, మనం ఎలాంటి వాల్యుయేషన్ లో ప్రెసెంట్ దాన్ని చూస్తున్నామన్న మొత్తం డేటాని కూడా డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్ ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వెస్ట్రన్ క్యారియర్స్ ఇండియా లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 70 crores విలువ చేసే
కాంట్రాక్ట్ భారత్ అల్యూమినియం వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, వాల్కో కంపెనీ దగ్గర నుంచి లభించిందని, నెక్స్ట్ 36 months లో ఇది కంప్లీట్ చేస్తారని, ఇది రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ కాదని, ఫినిష్డ్ గూడ్స్ మెటీరియల్ హ్యాండ్లింగ్ రిలేటెడ్ గా లోడింగ్ అన్లోడింగ్ స్టాకింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్ గా లభించిన ఆర్డర్ నెల వెస్టర్న్ క్యారియర్స్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ అలంబిక్ ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. యుఎస్ ఎఫ్డిఏ రిలేటెడ్ గా రివారాక్సోబాన్ టాబ్లెట్స్ కి వీళ్ళకి గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చింది. డీప్ వెయిన్ థ్రాంబోసిస్ ఉంటుంది కదా, డీవిటీ ఉంటుంది కదా, రక్తనాళాల్లో గడ్లు కడతాయి, అవి పాస్ అయి పల్మరీ ఎంబోలైలా కానీ ఇంకా కాంప్లికేట్ చేస్తాయి అనమాట, చాలా క్రిటికల్ స్టేజ్ కి తీసుకువెళ్తాయి. అలాంటి ఇష్యూ రిలేటెడ్ గా అలంబిక్ ఫార్మా వాళ్ళకి ఆ ఇష్యూని ట్రీట్ చేయడానికి, పర్టికులర్ గా లెగ్ లో ఉంటున్న డీప్ వెయిన్ థ్రాంబోసిస్ ని ట్రీట్ చేయడానికి కావాల్సిన డ్రగ్ అప్రూవల్ యుఎస్ రిలేటెడ్ గా లభించిందని, మార్కెట్ సైజ్ $445 million దగ్గరగా ఉంటుందని అప్డేట్స్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, నిన్నటి వీడియోలో టెక్నికల్ రీజన్స్ తో కొన్ని దగ్గరలో ఆడియో ప్లే అవ్వలేదు. అందులో మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ అప్డేట్ హెచ్బిఎల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ గా అదొకసారి నిన్నటి వీడియోలో చెప్పిన పార్ట్ ను ఒకసారి పెడుతున్నాను. ఇది అప్డేట్ ని ఖచ్చితంగా మీరు చూడాలి. ఆర్డిఎస్ఓ అంటే ఏంటో మనకు తెలియాలి, రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్. ఇది రైల్వే డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, దాన్ని గవర్న్ చేసే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఉంటుందా, ఆ మినిస్ట్రీ అండర్ లో ఈ ఆర్గనైజేషన్ వర్క్ చేస్తుంది. లైక్ ఐఎస్ఓ స్టాండర్డ్ అంటూ ఉంటాం చాలా వాటికి, అలా వీళ్ళ అప్రూవల్ కలిగి ఉంటున్న వాటికి ఇంకాస్త మోర్ అడ్వాంటేజ్ ఉంటుందన్నమాట ఈ రైల్వే స్పేస్ లో. అలా కవచ్ సిస్టమ్ వీళ్ళకి సంబంధించిన వెర్షన్ 4.0, హెచ్బిఎల్ వాళ్ళకి సంబంధించిన 4.0 కవచ్ సిస్టమ్ కి ఆర్డిఎస్ఓ అప్రూవల్ లభిస్తూ ఉండడం, వాళ్ళకి ఇప్పటి వరకు లభించిన ఆర్డర్స్ ఇకపై లభించే ఆర్డర్స్ కూడా, కవచ్ ఆర్డర్స్ కూడా ఎగ్జిక్యూషన్ పరంగా ఏ ప్రాబ్లం కూడా ఉండదు. అండ్ ఇప్పటి వరకు వాళ్ళకి లభించిన 3,763 crore 83 lakhs విలువ చేసే ఆర్డర్స్ నెక్స్ట్ 24 months లో కంప్లీట్ అవుతాయని హెచ్బిఎల్ వాళ్ళు అప్డేట్ చేశారు. కాబట్టి ఇవాళ మీరు గమనించండి, స్టాక్ 12% దగ్గరగా పెరిగింది ఈ అప్రూవల్ వాళ్ళకి లభిస్తూ ఉండడం. ఫర్దర్ గాను మంచి ఆర్డర్స్ ఉంటాయి అండ్ ఎగ్జిస్టింగ్ ఉన్న ఆర్డర్స్ ఎగ్జిక్యూషన్ లో కూడా ఏ ఇష్యూ ఉండదని మార్కెట్ ఇవాళ రెస్పాన్స్ అయితే ఇచ్చింది. అగైన్ రేపు భారత్ ఎయిర్టెల్ రిలేటెడ్ గా సెల్లింగ్ ప్రెషర్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే అందులో ప్రధానంగా అంతకు ముందు నుంచి వాటాని హోల్డ్ చేస్తూ రీసెంట్ టైమ్స్ లో వాటాని అమ్మడానికి ప్రయత్నిస్తున్న సింగ్టెల్ వాళ్ళు $1 billion విలువ చేసే 8,500 crores విలువ చేసే భారత్ ఎయిర్టెల్ షేర్స్ ని రేపు బ్లాక్ డీల్ లో అమ్మబోతున్నారని, డీల్ ప్రైస్ 1,800 కి పెడుతున్నారని, అంటే ఇప్పుడు ప్రెసెంట్ క్లోజింగ్ ప్రైస్ తో చూస్తే 3.6% తో డిస్కౌంట్ ఇస్తూ ప్రెసెంట్ ఈ బ్లాక్ డీల్ జరగబోతుందనేలా, దీని కారణంగా 5 కోట్ల షేర్లు రేపు మార్కెట్ లో బ్లాక్ డీల్ లోకి వెళ్తాయనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ జీపీటీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వీళ్ళు 32 crore 29 lakhs విలువ చేసే ఆర్డర్ ఈస్టర్న్ రైల్వే వాళ్ళ దగ్గర నుంచి గెలుచుకున్నారని, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లై ఆఫ్ మోనో బ్లాక్ ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీట్ లైన్ స్లీపర్స్ రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్ లభించినట్లు, దీంతో వీళ్ళ టోటల్ ఓవరాల్ ఆర్డర్ బుక్ 3,488 crore 65 lakhs దగ్గరగా ఉందనేలా వీళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ కేఆర్ఎన్ హీట్ ఎక్స్చేంజర్స్ ఉన్నారు కదా, వీళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళకి 141 crore 72 lakhs విలువ చేసే పిఎల్ఐ అప్రూవల్ వైట్ గూడ్స్ రిలేటెడ్ గా లభించినట్లు, ఐఎఫ్సిఐ వాళ్ళు పిఎల్ఐ ఇన్సెంటివ్స్ ని కేఆర్ఎన్ వాళ్ళకి, దీంతో లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీస్ ని కాంపిటేటివ్నెస్ ని బిల్డ్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుందనేలా కేఆర్ఎన్ హీట్ ఎక్స్చేంజెస్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ మన ఇండియాలో సెమీ కండక్టర్ రిలేటెడ్ గా మ్యానుఫ్యాక్చరింగ్ ని స్ట్రెంథెన్ చేయడానికి 3,700 crore దగ్గరగా హెచ్సిఎల్ అండ్ ఫాక్స్కాన్ వాళ్ళ జాయింట్ వెంచర్ ఒక యూనిట్, సెమీ కండక్టర్ యూనిట్ ఉత్తరప్రదేశ్ లో సెటప్ చేయడానికి క్యాబినెట్ అప్రూవల్ ఇస్తున్నట్లు కనిపిస్తుంది. సుమారుగా 20,000 వేఫర్స్ పర్ మంత్ అండ్ 36 million చిప్స్ ప్రొడక్షన్ కెపాసిటీ పర్ మంత్ దగ్గరగా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చని, డిస్ప్లే డ్రైవర్ చిప్స్ ఫర్ మొబైల్స్, ల్యాప్టాప్స్, ఆటోస్ అండ్ పీసీస్, పర్సనల్ కంప్యూటర్స్ రిలేటెడ్ గా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ నుంచి బయటకు వస్తాయి. అండ్ ఇది 6th సెమీ కండక్టర్ యూనిట్ అప్రూవల్ అనేలా గవర్నమెంట్ నుంచి అప్డేట్స్ కనిపిస్తున్నాయి. అండ్ బ్రహ్మపుత్ర ఇన్ఫ్రా గురించి మాట్లాడుకోవాలి. సుమారుగా 55 రూపీస్ దగ్గరగా స్టాక్ ఉంటుంది, ఇవాళ 9% దగ్గరగా పెరిగింది. చాలా చాలా చిన్న కంపెనీ, 161 కోట్ల మార్కెట్ క్యాపిటల్ ఉంటున్న కంపెనీ, 161 కోట్ల మార్కెట్ క్యాపిటల్ ఉంటున్న ఈ కంపెనీకి అందులో 57% దగ్గరగా వాల్యూని యాడ్ చేసే 91 crore 49 lakhs విలువ చేసే ఈపీసీ ఆర్డర్ లభిస్తూ ఉండడం, నెక్స్ట్ 24 months లో ఇది కంప్లీట్ చేస్తారని, ఈపీసీ ఆర్డర్ ని కంప్లీట్ చేస్తారని, ఈ ఆర్డర్ వస్తున్నది కూడా టీసీఐఎల్ వాళ్ళ దగ్గర నుంచి, ఇండియన్ గవర్నమెంట్ ఎడిటీ దగ్గర నుంచి వస్తూ ఉండడం, స్టాక్ ఇవాళ ఇలా 8% దగ్గరగా పెరిగింది. నెక్స్ట్ మార్క్సన్స్ ఫార్మా వీళ్ళకి గాబాపెంటిన్ ఓరల్ సొల్యూషన్ రిలేటెడ్ గా యూకే అప్రూవల్ దొరుకుతుంది. ఇది సీజర్స్ కానీ ఆర్ పెయిన్ సిగ్నల్ ని ట్రాన్స్ఫర్ చేసే దాని రిలేటెడ్ గా కండిషన్స్ లో యూజ్ చేసే డ్రగ్. ఇది వీళ్ళ యూకే సిఎన్ఎస్ పోర్ట్ఫోలియోని, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ పోర్ట్ఫోలియోని స్ట్రెంథన్ చేస్తుందని మార్క్సన్స్ ఫార్మా వాళ్ళు చెప్తున్నారు. ఇథోస్ వాళ్ళు ఇండియాకి సంబంధించిన ఫస్ట్ మెస్సికా బొటిక్ ని ఢిల్లీలో లాంచ్ చేశారని, మెస్సికా అనేది ఫ్రెంచ్ కి సంబంధించిన లగ్జరీ జ్యువెలరీ బ్రాండ్ అనమాట. వాళ్ళు ఇథోస్ వాళ్ళతో టైఅప్ అయి ఇండియాలో లగ్జరీ జ్యువెలరీ మార్కెట్ ని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసినట్లు, బిజినెస్ స్టార్ట్ చేసినట్లు ఇథోస్ వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ ఆజాద్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ఈవీ లగ్జరీ బసెస్ ని రోల్ అవుట్ అయితే చేశారు. నెక్స్ట్
44 మంత్స్ కి సంబంధించిన ఆర్డర్ బుక్ హెల్తీగా వీళ్ళకి స్ట్రాంగ్ గా ఉందని ఆజాద్ ఇండియా వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ కల్పతరు ప్రాజెక్ట్స్ వీళ్ళు 2372 crores విలువ చేసే ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆర్డర్స్ ని, బిల్డింగ్స్ అండ్ ఫ్యాక్టరీస్ ఆర్డర్స్ ని గెలుచుకున్నారని ఇలా అప్డేట్స్ చేస్తున్నారు. నెక్స్ట్ IRDA వాళ్ళు జెన్సోల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ గా ఇన్సాల్వెన్సీ అప్లికేషన్ ని ఫైల్ అయితే చేస్తున్నారు. వీళ్ళకి రావాల్సిన డబ్బులు ఉంది కదా, ఆల్మోస్ట్ 510 కోట్లు డబ్బులు ఉంది కదా, దాన్ని డిఫాల్ట్ గా ప్రకటిస్తూ వాళ్ళ ఆస్తులు నమ్మో లేకపోతే వాళ్ళ ఈవీల్ ని వేలం వేసైనా మాకు మా డబ్బులు ఇప్పించమని IBC అండర్ లో కేసుని ఫైల్ చేస్తూ IRDA వాళ్ళు జెన్సోల్ ఇంజనీరింగ్ కి అగైనెస్ట్ గా ముందుకు వెళ్తున్నట్లయితే తెలుస్తుంది. సో జెన్సోల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ గా ఎవరైనా స్టాక్స్ ని కొందాం అనుకుంటుంటే మాత్రం జాగ్రత్త. ఇంత పడ్డా కూడా స్టాక్ ఇవాళ అప్పర్ సర్క్యూట్ లోనే క్లోజ్ అయింది. 60 రూపాయల దగ్గరగా ఉంది స్టాక్. అప్పర్ సర్క్యూట్స్ కొడుతుంది కదా అని అన్నెసరీగా ఇన్వాల్వ్ అవ్వద్దు. వెంట్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ ఫారెన్ ప్రమోటర్ OFS రూపంలో మార్కెట్ లోకి వచ్చే ప్రయత్నంలో స్టాక్ ఇవాళ ఇంతలా ఫాల్ అయింది. ఫ్లోర్ ప్రైస్ వీళ్ళు పెట్టింది 6500. కరెంట్ మార్కెట్ ప్రైస్ కి 38% డిస్కౌంట్ లో వీళ్ళు ఫ్లోర్ ప్రైస్ ని పెట్టి భారీ మొత్తంలో వాళ్ళ వాటాని అమ్మడానికి ప్రయత్నిస్తూ ఉండడం ఇవాళ HNIs కి, రేపు రీటైలర్స్ కి స్టాక్ ఈ రీజన్ తోనే స్టాక్ ఇవాళ 17% దగ్గరగా పడింది. సో వీళ్ళ ఫారెన్ ప్రమోటర్ ఎవరో కాదు, 3M వాళ్ళే నియర్లీ 40% డిస్కౌంట్ లో ఈ వాటాను అమ్మాలని ప్రయత్నించారు. చాలా చిన్న కంపెనీ, పెద్ద డిస్కౌంట్ పెడితేనే మోస్ట్లీ ఇంత పెద్ద స్టేక్ అనేది పోతుంది కాబట్టి వాళ్ళ డిస్కౌంట్ పెట్టి వాళ్ళకి ఏ వాల్యుయేషన్ అయితే లాజిక్ అనుకున్నారో ఆ వాల్యుయేషన్ అమ్మడానికి ప్రయత్నించారు. కాబట్టి ఆల్రెడీ హోల్డ్ చేసిన వాళ్ళు కూడా ఈ ఆఫర్ ఫర్ సేల్ లో పార్టిసిపేట్ చేసి కొనుక్కోవచ్చు కదా, ఎందుకు ఇంత హైయర్ ప్రైస్ అని ఇవాళ మార్కెట్ లో సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపించింది. సుమారుగా 37.5% దగ్గరగా వాటాని వాళ్ళు అమ్మాలనుకున్నారు, నియర్లీ 40% డిస్కౌంట్ తో. నెక్స్ట్ రిజల్ట్స్ తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ బ్లాక్ బాస్టర్ నెంబర్స్ ని పోస్ట్ చేసిన తిలక్ నగర్ ఇండస్ట్రీస్. మ్యాన్షన్ హౌస్ అనే బ్రాండ్ వినే ఉంటారు కదా ఆల్కహాల్ సెగ్మెంట్ లో, అది వీళ్ళదే. కానీ ఈ రీసెంట్ టైమ్స్ లో కోర్ట్ వాళ్ళు వేరొక కంపెనీస్ ని కూడా యూజ్ చేసుకోమని పర్మిషన్ ఇచ్చారు. బట్ వీళ్ళ నెంబర్స్ ని అబ్జర్వ్ చేయండి. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో రెవెన్యూస్ 14.5% దగ్గరగా పెరుగుతున్నాయి. మార్జిన్స్ సాలిడ్ గా ఎక్స్పాండ్ అవడం కారణంగా ప్రాఫిట్స్ ఏకంగా 146% దగ్గరగా ఎలివేట్ అయ్యాయి. అదర్ ఇన్కమ్ ఈ Q4 లో కొంత ఎక్కువ ఉంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ Q4 లో ఎక్సెప్షనల్ లాస్ కూడా 8 crores దగ్గరగా ఉంది. మనం దాని రెండింటిని కూడా పక్కన పెట్టి చూసినా సరే వీళ్ళ నెంబర్స్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉన్నాయి. అండ్ నాట్ జస్ట్ నెంబర్స్, వీళ్ళ కామెంటరీ కూడా ఫర్దర్ బిజినెస్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ గా వీళ్ళు డెలివర్ చేస్తుండడం స్టాక్ ఇవాళ ఇంతలా పెరగడానికి 14-15% పెరగడానికి ప్రధానమైన కారణం. అండ్ వీళ్ళు 1 రూపీ పర్ షేర్ డివిడెండ్ ని కూడా ప్రకటించారు. లూపిన్ నెంబర్స్ ని ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సేల్స్ 12.5% 13% ఇంప్రూవ్ అయింది. బట్ మార్జిన్స్ చూడండి, నియర్లీ 469 బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్ అవడం కారణంగా ఆపరేటింగ్ ప్రాఫిట్ 39%, ప్రాఫిట్ 71% దగ్గరగా ఇంప్రూవ్ అయ్యి వీళ్ళ ఓవరాల్ నెంబర్స్ ని మనకి స్ట్రాంగ్ గా రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ సాగిలిటీ ఇండియా వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. రెవెన్యూస్ ఇయర్ ఆన్ ఇయర్ లో 22%, మార్జిన్స్ ఎక్స్పాండ్ అవడం కారణంగా ఇయర్ ఆన్ ఇయర్ లో 128% దగ్గరగా ప్రాఫిట్స్ కూడా స్ట్రాంగ్ గా డెలివరీ అయింది. బట్ ఈసారి అదర్ ఇన్కమ్ ఎక్కువ రావడం కారణంగా ప్రాఫిట్స్ పెరిగాయి. అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో మాత్రం ఇది మనకి క్లియర్ గా వీక్ నెంబర్స్ నే అనుకోవాలి. బట్ ఇది ఇయర్ ఆన్ ఇయర్ లో చూస్తున్నప్పుడు బెటర్ నెంబర్స్. నెక్స్ట్ ITC హోటల్స్ వాళ్ళు కూడా నెంబర్స్ ని డెలివర్ చేశారు. ఆన్ ఇయర్ కంపారిజన్ రెవెన్యూ 17% పెరుగుతున్నాయి, మార్జిన్స్ ఎక్స్పాండ్ అవుతున్నాయి. బికాస్ లాస్ట్ టైం 35.5% మార్జిన్స్ ఉంటే ఇప్పుడు 38.9% మార్జిన్స్. దీంతో ప్రాఫిట్ కూడా రెవెన్యూ 17% పెరిగితే ప్రాఫిట్ 40% దగ్గరగా పెరుగుతూ గుడ్ నెంబర్స్ నే వీళ్ళు పోస్ట్ చేశారు. అండ్ దీంతో పాటు వీళ్ళ హోటల్ కన్స్ట్రక్షన్ విశాఖపట్నంలో చేయడానికి కూడా బోర్డ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పరంగా అప్రూవల్ అయితే ఇవ్వడం జరిగింది. నియర్లీ 328 crore ఇన్వెస్ట్మెంట్ చేస్తూ విశాఖపట్నంలో వీళ్ళ హోటల్ బై 2029 లోపు కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేస్తారని ITC హోటల్స్ వాళ్ళు చెప్తున్నారు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.